టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ లేటెస్ట్ మూవీ దేవరా పార్ట్ 1 భారీ అంచనాల నడుమ సెప్టెంబర్ 27న రిలీజ్ అవ్వడానికి సిద్ధమవుతూ ఉండగా సినిమాకి ఎలాగూ తెలుగు రాష్ట్రాలలో పోటీ అనేది లేకుండా దసరా వరకు ఫ్రీ రన్ ఉండబోతుందని చెప్పవచ్చు. అలాగే కర్ణాటకలో కూడా సినిమాకు సాలిడ్ గా జోరు చూపించే అవకాశం ఎంతైనా ఉంది. ఇక తమిళ అలాగే మలయాళంలో టాక్ ను బట్టి సినిమా ఫేట్ డిసైడ్ అయ్యే అవకాశం ఉంటుంది. అదే టైంలో మేకర్స్ మొదటి నుండి ఎక్కువగా ఆశలు పెట్టుకున్న బాలీవుడ్ లో కనుక సినిమా వర్కౌట్ అయితే మిగిలిన చోట్ల కలెక్షన్స్ అన్ని కూడా ఈ ఒక్క చోటే సినిమా సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉంటుంది. ఇప్పుడు ఆ అవకాశం మరింత పెరిగేలా సినిమాకి అక్కడ ఎలాంటి పోటీ లేకుండా 2 వారాల ఫ్రీ రన్ దొరకబోతుంది. పాన్ ఇండియా మూవీస్ కి ఇలా 2 వారాల ఫ్రీ రన్ హిందీలో దొరకడం అంటే మామూలు విషయం కాదు. అందులో కూడా సినిమాకు మొదటి వీకెండ్ తో పాటు అక్టోబర్ 2న నేషనల్ హాలిడే అడ్వాంటేజ్ కూడా ఉండటం బాలీవుడ్ వాళ్ళు నేషనల్ హాలిడే అడ్వాంటేజ్ ను అసలు వదిలిపెట్టిందే లేదు రీసెంట్ టైంలో. కానీ ఈసారి మాత్రం కంప్లీట్ గా ఆ వీకెండ్ మొత్తాన్ని ఎన్టీఆర్ కి రాసిచ్చేసినట్లే అంటూ ఒక్క సినిమాను కూడా రిలీజ్ చేయడం లేదు. అక్టోబర్ 2న ముందు అక్షయ్ కుమార్ స్కై4 సినిమాను రిలీజ్ చేయాలనుకున్న అక్షయ్ కుమార్ ప్రజెంట్ ఫామ్ దృష్ట్యా ఆ సినిమాను పోస్ట్ పోన్ చేసుకున్నాడు. ఇక అదే డేట్ కు వస్తుంది అనుకున్న ఆలియా భట్ జిగ్రా మూవీ, రాజ్ కుమార్ రావు, విక్కీ దివ్యాక ఓ వీడియో మూవీస్ కూడా అక్టోబర్ 11న దసరా కానుకగా ఇప్పుడు రిలీజ్ కాబోతూ ఉండటంతో సెప్టెంబర్ 27 నుండి అక్టోబర్ 11 వరకు హిందీలో దేవర సినిమాకి ఫుల్ ఫ్రీ రన్ దొరకబోతుంది. రీసెంట్ బ్లాక్ బస్టర్స్ 3 హవా అప్పటికి స్లో అయిపోతుంది కాబట్టి దేవరనే ఆడియన్స్ కి ఫస్ట్ చాయిస్ గా నిలుస్తుంది హిందీలో. ఈ అడ్వాంటేజ్ కు తగ్గట్లు సినిమాకు మంచి పాజిటివ్ రెస్పాన్స్ కనుక వస్తే ఇక హిందీలో సినిమా మంచి కలెక్షన్లతో దుమ్ము లేపడానికి అవకాశం ఎంతైనా ఉంటుందని చెప్పాలి. మరి ఈ అడ్వాంటేజ్ కు తగ్గ టాక్ సినిమాకు సొంతం అవుతుందో లేదో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.